దేవుని జ్ఞానం కావాలి. ఇప్పుడు లోకంలో ఏది నకిలీ ఏది ఒరిజినల్ అనేది అర్థం కావట్లేదు. ఏమున్నాయంటే అంతా అన్ని వస్తువుల్లో మనుషుల్లో అన్ని నకిలీ వచ్చేసేవి. సేమ్ అదే యాస్టీస్కి అలాగే ఉంటాయి, కానీ తేడా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. హిందీలో ఒక సామెత ఉంది, అసలీ మోతీ హోతీ హై, సాదా సీదా హోతీ హై, जो बनते बनते टनते होते हैं वो నకిలీ होते हैं అన్నది సామెత. నిజమైన ముత్యం అంట సాధారణంగా ఉంటది, బాగా మెరిసేది నకిలీదిగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మొదట మోసపోకుండా ఉండాలంటే నీకంటూ దాని గురించిన జ్ఞానము నీకు ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం ఉన్నవాడిని ఎవడు మోసం చేయలేడు. దేవుని అంటే దాని జ్ఞానం అంటే మూలం దానికి ఏంటంటే నువ్వు దేవుని మాట హృదయంలో నీకు నాటబడి ఉంటే దానిని బట్టి నువ్వు నీ మాటలైనా ప్రవర్తనలైనా దేంట్లైనా సరే మోసపోకుండా ఉండాలంటే మొదట నీ కాడ పునాది అంటూ ఉండాలి కదా, దేవుని మాట అంటూ ఉండాలి కదా. దేవుని మాట నీ నోట నీ హృదయంలో నీ తలంపులో నీ ఆలోచనలో లేకపోతే మోస చేసేవాడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా.